హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. ఎప్పుడో మేలో వ్లాగ్ చేశాను, ఇప్పుడు జూలైలో అప్లోడ్ చేస్తున్నాను. రియల్లీ వెరీ సారీ. చాలా రోజుల నుంచి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాక నేను ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ సంగారెడ్డి నుంచి నంద్యాలకు వచ్చాను. సో ఇల్లు సర్దుకోవడం, నాకు పిల్లలతోని ఆ టైమింగ్ అదంతా సెట్ కావడానికి చాలానే డేస్ పట్టేసింది. సో అందుకే ఇంకా ఇప్పుడు లేట్గా ఎడిట్ చేస్తున్నా. సో ఎడిటింగ్ లేట్ అయిపోయింది, వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మేము హైదరాబాద్లో కూకట్పల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అప్కమింగ్ మంత్లో ఆగస్ట్లో మా మమ్మీ వాళ్ళ ఇల్లు గృహప్రవేశం ఉంది. సో ఇప్పుడు ఉంటున్నది ఓన్ హౌసే, బట్ ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారనమాట. సో దాని గృహప్రవేశం ఆగస్ట్లో చేయాలి అని అనుకున్నారు. అండ్ మోరోవర్ మా తమ్ముడిది ఎంగేజ్మెంట్ కూడా ఆగస్ట్లో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నారు. సో దానికి సంబంధించి ఇంకేమైనా షాపింగ్ చేద్దాం, పెళ్ళి కూడా ఆగస్ట్లోనే ఉండొచ్చు, ఇంకేం తెలియదు అనమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మంచి రోజులు లేవు, మూడాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా డేట్స్ అవేం చూడలేదు మేము. సో అందుకే సరే మన వరకు ఏమైనా నచ్చితే మనం కొనుక్కుందాము అని చెప్పేసి ఇప్పుడు టైం ఉంది కదా, హాలిడేస్లో కొంచెం వెళ్దామని అయితే ఇంకా ఫస్ట్ ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ ఇవేమో ఆఫర్లో ఉన్నాయంట. సో అందుకే ఆ శారీస్ ఫస్ట్ వెళ్ళగానే ఏం కావాలంటే పట్టు చీరలు కావాలంటే ఇవి ఆఫర్లో ఉన్నాయి మేడం, నచ్చితే తీసుకోండి చూడండి అని చెప్పేసి చూపించారు. సో ఫస్ట్ ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ వేశారు. అంత పెద్దగా నచ్చలేదు అది, అంటే పెద్ద పెద్ద బంచెస్ లాగా అట్లా ఉంది, అంత పెద్దగా నచ్చలేదు. తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ కాదు, క్రీమ్ కాదు, అదొక టైప్ ఆఫ్ కలర్ అనమాట. చాలా పేస్టల్ షేడ్స్ ఉంటాయి కదా, సో అందులో ఒక టైప్. సో చాలా బాగుంది. దీనికి వచ్చేసి బార్డర్ ఇలా పింక్ వచ్చింది. ఇక్కడ మీకు వీడియోలో చాలా డార్క్గా కనిపిస్తుంది, యాక్చువల్లీ అంత డార్క్గా లేదు. ఇప్పుడు సైడ్ నుంచి ఇలాగ లైట్గా కనిపిస్తుంది కదా, ఇట్లా లైట్గా ఉంది. సో మా మమ్మీకి అయితే బాగా నచ్చింది, కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, తీసుకుందామా అన్నట్టు ఆమె పెట్టుకొని చూస్తుంది. సో బాగానే ఉంది మమ్మీ అని చెప్పేసి నేను కూడా అన్నా. సో ఇంకా చూడండి మా మమ్మీ శారీ పెట్టుకొని ఫేస్ వెలిగిపోయింది. చూడండి ఆ ఫేస్లో ఆ గ్లోనెస్ వచ్చేస్తుంది ఎంతైనా ఆడవాళ్ళకి చీరలు చూస్తుంటే. సో ఇంకా మెత్తగానే ఉంది కదా అని ఇంకా పట్టి అలా చూసింది. సరే ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకా వేరే కూడా ఏమి ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి ఇంకా వేరే కూడా అలా చూస్తున్నాము. సో ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఇట్లా మోటుగా అనిపిస్తుంది డిజైన్ అంతా. సో అందుకే ఇంకా ఇది వద్దులే, ఇంకా వేరే చూస్తాము అంటే ఇంకా ఇటువైపు తీసుకొచ్చేసాడనమాట, ఇంకొక సెక్షన్ వైపు తీసుకొచ్చేసారు. సో అక్కడ ఇవి వచ్చేసి సమ్ 4000 నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట ఈ శారీస్ అన్నీ. సో 3500 4000 నుంచి అలాగా ఆ రేంజ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఈ గ్రీన్ శారీ వేశారు, ఇది కూడా బాగుంది అనిపించింది, క్లాత్ కూడా కొంచెం స్మూత్గానే ఉందన్నమాట. సో శారీ అంతా గ్రీన్ డార్క్ పింక్ కాంబినేషన్, తర్వాత అదే కాంబినేషన్లో పింక్ విత్ గ్రీన్ బార్డర్ శారీ అనమాట. ఇది బాగుంది. అండ్ కింద బార్డర్ కూడా పెద్దగా చాలా బాగా వచ్చింది, బాగా నచ్చింది ఆ శారీ అయితే. ఇంకా అది పక్కన పెట్టేసాము, అది కూడా సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సమ్ 7000 నుంచి స్టార్ట్ అని చెప్పేసి అన్నారు. అండ్ వీడియోస్ కూడా అన్నీ తీయద్దు, మీకు ఏవైతే చూపిస్తున్నామో అవి మాత్రమే తీయండి మేడం, అన్ని వీడియోస్ తీయకండి, అలో లేదు అని చెప్పేసరికి ఇంకా నేను అన్నీ అయితే షూట్ చేయలేదన్నమాట. మేము ఏదైతే చూస్ చేసుకున్నామో ఓపెన్ చేసి చూపించండి అంటున్నాము, సో అవే వీడియో తీశాను. నాకు ఈ శారీ ఎందుకో చాలా అంటే చాలా నచ్చింది. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ అంటారు కదా, మెహందీ గ్రీన్, ఎగ్జాక్ట్లీ ఆ కలర్ అనమాట. వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అదే కలరు, చాలా బాగుంది. ఇది వచ్చేసి శారీ మొత్తం చెక్స్లో ఉందన్నమాట, చిన్న చెక్స్. అండ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది. మామూలుగా ఈ టైప్ శారీస్ పెద్దవాళ్ళు కట్టుకున్నా, లైక్ మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా, యంగ్ ఏజ్ వాళ్ళు ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుంది. సో నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. ఇంకా మా మమ్మీ పెద్దోళ్ళలాగా అనిపిస్తుంది అనుకుంటా అన్నదనమాట, అయినా సరే నాకు నచ్చింది, బాగా అనిపిస్తుంది శారీ అని చెప్పేసి ఇంకా చూసే కలర్ కాంబినేషన్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. సో అందుకే ఇంకా ఈ శారీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. కాకపోతే కొంచెం డల్గా అనిపించి నాకు ఎందుకో మరి, అంటే కంప్లీట్గా మనం రెడీ అయినాక మన లుక్ అనేది వేరేలాగా ఉంటుంది, ఇలాగ నార్మల్గా చూస్తుంటే ఆ లుక్ ఇంకొకలాగా అనిపిస్తుంటుంది. సో ఇంకా ఎందుకో అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా సమ్ 7000 నుంచి 8000 మధ్యలో ఉండే. సో ఇంకా సరే అని చెప్పేసి ఆ శారీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఈ శారీ చూడడం స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి
గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది, మధ్యలో డైమండ్ డిజైన్ వచ్చేసి ఉంది. నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ, చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెట్టుకోగానే ఇంకా నా ఫేస్ అయితే ఫుల్ వెలిగిపోయింది. ఇంకా మా మమ్మీకి పెట్టుకొని బాగుందా బాగుందా బాగుందా, మీరు నా లిప్ రీడింగ్ చూసి అర్థమవుతుంది, బాగుందా బాగుందా అని ఇక వెంటనే అడుగుతూనే ఉన్నాను అనమాట. ఇంకా చూస్తున్నా వేసుకుంటున్నా. నాకు మొత్తానికైతే చాలా బాగా నచ్చింది, నాకు బాగా సూట్ అయింది ఆ కలర్ అయితే. ఇంకా సరే ఈ శారీ తీసుకుందాంలే అని చెప్పేసి అనుకొని ఈ శారీ పక్కన పెట్టేసా. దీని ప్రైస్ అయితే మీరు చెప్తే నమ్మరు, దీని ప్రైస్ జస్ట్ 3000 రూపీసే అనమాట. 2999, జస్ట్ 3000. నాకైతే చాలా నచ్చింది. బాగుంది కదా అని మా మమ్మీకి చెప్పి ఇంకొకసారి డ్రేప్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళు డ్రేప్ చేసి చూపిస్తున్నారు. ఇంకా నాకైతే మనకు నచ్చిన చీర మనం కట్టుకుంటే ఆనందమే వేరే కదా. నా ముఖం చూడండి వెలిగిపోతుంది ఫుల్గా. నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ శారీని చూస్తుంటే. సో నేను నా ఎక్స్ప్రెషన్ అనమాట, చూడగానే చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా మా మమ్మీకి చెప్తున్నాను. మా మమ్మీకి మా తమ్ముడు వాళ్ళకి బాగుంది కదా అని చెప్పేసి చెప్తున్నా. సో ఇంకా మొత్తానికి అలా సెట్ చేసి అయితే చూపించారు. నాకైతే బాగా నచ్చి ఇంకా ఈ శారీ కూడా తీసేసుకున్నాం. తర్వాత కొంచెం గోల్డ్ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో గోల్డ్ సెక్షన్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోయాము. మా తమ్ముడికి గోల్డ్ చైన్కి లాకెట్ ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. మనం కొనేది ఒకటి, చూసేది 10. సో అదే అనమాట ఇప్పుడు నేను చేసేది కూడా. మేము లాకెట్ కొనడానికి వెళ్ళాము, కాకపోతే నేను ఇక్కడ ఇంకా తాలిబొట్టు చైన్కి ఉంటాయి కదా సైడ్లో లాకెట్ టైప్, సో అవి ఇంకా వేరే అన్నీ చూస్తున్నాను అనమాట. ఏదైనా బీడ్స్కి అట్లా లాకెట్ లాగా వేసుకోవచ్చు కదా అని ఇట్లా అన్నీ చూస్తున్నా. పక్కన ఎవరో చెంపస్వరాలు చూస్తుంటే నాకు బాగా నచ్చినాయి. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బాగా కనిపిస్తున్నాయా ఏంటి అని అలా ఒక్కొక్కటి పెట్టుకొని చూస్తున్నా. సో నాకైతే అన్నీ బాగానే నచ్చినాయి, కాకపోతే కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నమాట. సో చూసి బాగుంటే ఇంకా ఫర్దర్గా ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా అని అనిపించింది. మొత్తానికైతే అవి బాగా నచ్చి ఇంకా సర్లే అనుకొని పక్కన పెట్టేసి మా తమ్ముడికి కావాల్సిన లాకెట్ అయితే ఒకటి బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామిది. సో ఆ లాకెట్ అదంతా తీసుకొని మేము మొత్తానికైతే ఈ 2 శారీస్ తీసుకున్నాం. ఒక పింక్ శారీ అండ్ ఒక ఎల్లో శారీ, ఈ 2 శారీస్ తీసుకొని అయితే వచ్చేసాము. మొత్తానికి ఇదన్నమాట ఈరోజు మా షాపింగ్ అయితే. సో నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.